మన స్టార్ హీరోలు ఏ విషయంలోనైనా ముందుంటారు. అలాగే ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేస్తారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాంటి పాత్రల్లో ఒకటి రిక్షావాలా. నటరత్న ఎన్టీఆర్ గారు మొదలుకొని సూపర్ స్టార్ కృష్ణ గారు, రెబెల్ స్టార్ కృష్ణంరాజు గారు, నటసింహం నందమూరి బాలకృష్ణ గారు మరియు మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు ఇంకా చాలామంది టాప్ హీరోలు రిక్షావాలా పాత్రలో వారెవ్వా అనిపించేలా చేశారు. ఆయా పాత్రల తీరుతెన్నలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక రిక్షావాలా పాత్రలో ఎరగదీసిన హీరో రెబెల్ స్టార్ కృష్ణంరాజు గారు. రిక్షా రుద్రయ్య 1994లో విడుదలైన ఒక పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్. రెబెల్ స్టార్ కృష్ణంరాజు తనదైన శైలిలో నటించిన ఈ సినిమా గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు, సినిమా విశేషాలు. కృష్ణంరాజు మరియు జయసుధలది వెండితెరపై ఒక హిట్ జోడీ. వీరిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. యాక్షన్ సినిమాలను డీల్ చేయడంలో పేరున్న కెఎస్ నాగేశ్వరరావు కృష్ణంరాజు ఇమేజ్కు తగ్గట్టుగా ఈ కథను మలిచారు. అప్పట్లో అగ్రసంగీత ద్వయం రాజ్కోటి అందించిన పాటలు ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సాగాయి. సామాన్య రిక్షా కార్మికుల సమస్యలు, వారిని వేధించే పెత్తందారులపై రుద్రయ్య చేసే పోరాటం చుట్టూ కథ తిరుగుతుంది. రుద్రయ్య ఒక సామాన్య రిక్షా కార్మికుడు, కానీ అన్యాయం జరిగితే సహించని వ్యక్తి. సమాజంలో బలీయమైన శక్తులు పేదవారిని ఇబ్బంది పెడుతున్నప్పుడు రుద్రయ్య వారికి అండగా ఎలా నిలబడ్డాడు, ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లేమిటి అనేదే ఈ చిత్ర ఇతివృత్తం. రెబెల్ స్టార్ బిరుదుకు తగ్గట్టుగా గంభీరమైన డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీక్వెన్స్లలో ఆయన నటన అద్భుతం. సహజ నటిగా జయసుధ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. కృష్ణంరాజుతో ఆమె సన్నివేశాలు హుందాగా ఉంటాయి. సెంటిమెంట్ అండ్ యాక్షన్ సినిమాలో మాస్ ఎలిమెంట్స్తో పాటు కుటుంబ సెంటిమెంట్ కూడా సమపాళ్లలో ఉంటుంది. రిక్షా రుద్రయ్య బాక్సాఫీస్ వద్ద యావరేజ్ నుండి అబవ్ యావరేజ్ చిత్రంగా నిలిచింది. బి సెంటర్లలో, మాస్ ఏరియాల్లో ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. ఆ ఏడాది వచ్చిన ఇతర పెద్ద సినిమాల పోటీ ఉన్నప్పటికీ తనదైన వర్గం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో ఈ సినిమా సఫలీకృతమైంది. మొత్తానికి రిక్షా రుద్రయ్య కృష్ణంరాజు అభిమానులకు మరియు పాతకాలపు మాస్ సినిమాలను ఇష్టపడేవారికి ఒక మంచి వాచ్. సభాష్ రాముడు. నటరత్న నందమూరి తారకరామారావు గారి ఈ సినిమా 1957లో హిందీలో వచ్చిన బడాభాయి చిత్రానికి అధికారిక రీమేక్. ఈ చిత్రానికి ఘంటసాల వెంకటేశ్వరరావు అందించిన సంగీతం ప్రాణం పోసింది. ముఖ్యంగా జయమ్ము నిశ్చయమురా, భయమ్ము లేదురా అనే పాట నేటికీ ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే గీతం. ఎన్టీఆర్ ఈ చిత్రంలో ఒక రిక్షా కార్మికుడిగా, బాధ్యతాయుతమైన అన్నగా తనదైన నటనతో ఆకట్టుకున్నారు. దేవికా గారు ఆయన భార్యగా అద్భుతంగా నటించారు. విలన్గా ఆర్ నాగేశ్వరరావు నటించిన చివరి సూపర్ హిట్ చిత్రం ఇది. ఈ సినిమాను తమిళంలో సెబాష్ రాముడు పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. అక్కడ కూడా మంచి విజయం సాధించింది. గోదావరి వరదల వల్ల ఆస్తినంతా కోల్పోయిన రాము, ఎన్టీఆర్ తన భార్య లక్ష్మి, దేవిక మరియు తమ్ముడు మోహన్, రమణమూర్తితో కలిసి నగరానికి వస్తాడు. తమ్ముడిని గొప్పగా చదివించడం కోసం రాము రిక్షా తొక్కుతూ కష్టపడతాడు. అయితే విధివంచన వల్ల రాము ఒక హత్య కేసులో ఇరుక్కుంటాడు. రాము ఆ ఆపద నుండి ఎలా బయటపడ్డాడు, తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేదే ఈ చిత్ర ఇతివృత్తం. ఎన్టీఆర్ ఆ కాలంలోనే ఒక సాధారణ వ్యక్తి పాత్రలో ఒదిగిపోయి నటించడం విశేషం. భావోద్వేగ సన్నివేశాలలో ఆయన నటన ప్రేక్షకులను కన్నీరు పెట్టిస్తుంది. డైరెక్టర్ సిఎస్ రావు గారు కథను చాలా హృద్యంగా నడిపించారు. కుటుంబ విలువలు, కష్టపడే తత్వాన్ని ఈ సినిమాలో చక్కగా చూపించారు. ఘంటసాల గారి గొంతులో పలికిన ప్రతి పాట ఈ చిత్రానికి ఒక ఆభరణం. సభాష్ రాముడు సినిమా ఆ కాలంలో ఒక బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రం అనేక కేంద్రాల్లో 100 రోజులకు పైగా ఆడి రికార్డు సృష్టించింది. ముఖ్యంగా విజయవాడ, నెల్లూరు వంటి ప్రాంతాల్లో భారీ వసూళ్లను సాధించింది. ఈ చిత్ర విజయం రాజశ్రీ ప్రొడక్షన్స్ సంస్థకు తెలుగు చిత్ర పరిశ్రమలో గట్టి పునాది వేసింది. ముఖ్యంగా ఈ సినిమాలోని జయమ్ము నిశ్చయమురా, భయమ్ము లేదురా అనే పాటను ఇప్పటికీ అనేక పాఠశాలలు, వేదికలపై స్ఫూర్తి గీతంగా ఆలపిస్తుంటారు. ఇక రిక్షావాలాగా రప్పాడించిన మరో హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు. ఎంజీఆర్ రిక్షాకరణ్ మరియు కృష్ణ రిక్షావాలా. మక్కళ తిలగం ఎంజీ రామచంద్రన్ 1971లో రిక్షాకరణ్ అనే చిత్రంలో హీరోగా నటించారు. రిక్షావాలాపై వచ్చిన తొలి సినిమా ఇది. ఈ చిత్రంలో ఎంజీఆర్ చేసిన ఫైట్స్, రిక్షా పోటీలు ఆనాటి మాస్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి.
మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న రిక్షాకరణ్ చిత్రం సూపర్ హిట్ కావడంతో మద్రాస్ నగరంలో ఉన్న రిక్షా కార్మికులందరికీ రెయిన్ కోట్లు కొని తానే స్వయంగా పంపిణీ చేశారు ఎంజీఆర్. ఆ తర్వాత ఇదే సినిమాను రిక్షారాముడు పేరుతో తెలుగులోకి అనువదించారు. సినిమా నేపథ్యం మరియు నిర్మాణం: హీరో కృష్ణ నిర్మించిన 80 చిత్రాలకు ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేసిన సత్యనారాయణరాజుకు ఆయనతో సినిమా తీయాలని కోరిక కలిగింది. అందుకే ఒకరోజు హీరో కృష్ణగారి మూడ్ చూసి అడిగితే ఆయన సరేనన్నారు మరియు మంచి కథ తయారు చేసుకోమన్నారు. రచయిత మహారథి తనయుడు త్రిపురినేని చిట్టికి ఆ బాధ్యత అప్పగించారు సత్యనారాయణరాజు. రిక్షాకరణ్ సినిమా స్ఫూర్తితో కథ తయారు చేసి దానికి రిక్షావాలా అని పేరు పెట్టారు. రాజకీయ నేపథ్యం కలిగిన కథ కావడంతో తానే దర్శకత్వం వహించాలని హీరో కృష్ణ నిర్ణయించుకున్నారు. రాజకీయ అస్త్రంగా రిక్షావాలా: ముఖ్యమంత్రిగా ఆనాడు అధికారంలో ఉన్న ఎన్టీఆర్పై ఎక్కుపెట్టిన రాజకీయ అస్త్రాల్లో రిక్షావాలా చిత్రం కూడా ఒకటి. ఇందులో రిక్షా యూనియన్ ప్రెసిడెంట్గా టైగర్ రాజాగా కృష్ణ నటించారు. ఇది ఆయనకు 274వ చిత్రం. ఇందులో హీరోయిన్గా రాధ నటించారు. అన్నగా అందరి చేత పిలిపించుకునే కళింగపట్నం భుజంగరాయుడుగా రంగనాథ నటించారు. సినిమాలో అతనే మెయిన్ విలన్. రిక్షావాలా చిత్రాన్ని 1989 నవంబర్ నెలలో విడుదల చేయాలని అనుకున్నారు. అయితే హీరో కృష్ణ ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న కారణంగా చిత్ర విడుదలను డిసెంబర్కు వాయిదా వేశారు. ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ప్రచారం పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను విడుదల చేశారు. ఆ ఎన్నికల్లో కృష్ణ గెలిచారు. అలాగే రిక్షావాలా చిత్రం కూడా ప్రేక్షకాదరణ పొందింది. కథా నేపథ్యం: ఈ సినిమా ప్రధానంగా రిక్షా కార్మికుల సమస్యలు మరియు వారి చుట్టూ జరిగే రాజకీయాల నేపథ్యంలో సాగుతుంది. హీరో టైగర్ రాజా కృష్ణ రిక్షా యూనియన్ ప్రెసిడెంట్గా కార్మికుల పక్షాన నిలబడే ఒక ధైర్యవంతుడైన నాయకుడిగా కనిపిస్తారు. దుర్మార్గుడైన విలన్ కళింగపట్నం భుజంగరాయుడు రంగనాథ్ చేసే అన్యాయాలను టైగర్ రాజా ఎలా అడ్డుకున్నాడు అనేదే ఈ సినిమా ఇతివృత్తం. నటీనటుల పనితీరు: సూపర్ స్టార్ కృష్ణ టైగర్ రాజా పాత్రలో కృష్ణగారి నటన అద్భుతం. ముఖ్యంగా రిక్షా కార్మికుడిగా ఆయన వేసిన డ్రెస్సింగ్, మాస్ డైలాగ్ డెలివరీ అభిమానులను ఉర్రూ తొలగించాయి. హీరోయిన్గా రాధ తన గ్లామర్తో మరియు డాన్సులతో సినిమాకు మంచి కమర్షియల్ హంగులు అద్దింది. మెయిన్ విలన్గా రంగనాథ్ గారు కళింగపట్నం భుజంగరాయుడు పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. కృష్ణగారికి ఆయనకు వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్ నిలిచాయి. కృష్ణగారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా మాస్ ప్రేక్షకులకు ఏం కావాలో సరిగ్గా ప్లాన్ చేశారు. ఆనాడు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సినిమాలో వాడిన రాజకీయ డైలాగులు అప్పట్లో పెద్ద చర్చకు దారితీశాయి. సంగీతం మరియు ఫైట్స్: మాస్ ఎలిమెంట్స్, రిక్షా పోటీలు మరియు ఫైట్స్ సినిమా వేగాన్ని పెంచాయి. కృష్ణగారి మాస్ ఇమేజ్ మరియు పవర్ఫుల్ డైలాగ్స్ అప్పట్లో ఉన్న సామాజిక రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టేలా ఉన్న కథనం, హీరో విలన్ మధ్య సాగే మైండ్ గేమ్ సినిమాను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. తమిళ సినిమా రిక్షాకరణ్ ఆధారంగా తీసినప్పటికీ కొన్ని చోట్ల నాటకీయత ఎక్కువగా అనిపిస్తుంది. పూర్తిగా మాస్ ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకుని తీయడం వల్ల క్లాస్ ఆడియన్స్కు అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. మొత్తానికి రిక్షావాలా కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, కృష్ణగారి రాజకీయ ప్రస్థానంలో ఒక బలమైన అడుగు. అభిమానులకు కావాల్సిన వినోదంతో పాటు రాజకీయంగా ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చిన చిత్రమిది. అందుకే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా కృష్ణగారిని పార్లమెంటు సభ్యుడిగా గెలిపించడంలో కూడా తోడ్పడింది. ఇక రిక్షావాలాగా చెలరేగి నటించిన నందమూరి బాలకృష్ణగారి కెరియర్ ప్రారంభంలో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పల్నాటి పులి. 28 అక్టోబర్ 1984 సంవత్సరంలో నందమూరి బాలకృష్ణ, భానుప్రియ, జగ్గయ్య, కైకాల సత్యనారాయణ, జయమాలిని నటించిన ఈ సినిమాకు దర్శకత్వం తాతినేని ప్రసాద్ గారు, సంగీతం చక్రవర్తి, నిర్మాత గోగినేని ప్రసాద్, డైలాగ్స్ పరుచూరి సోదరులు. ఈ సినిమాలో బాలకృష్ణ రాజు అనే రిక్షా కార్మికుడి పాత్రలో నటించారు. బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడే నాయకుడిగా అన్యాయం చేసే ముకుందం, జగ్గయ్య, భూపతి సత్యనారాయణ అనే వ్యక్తులపై పోరాటం చేస్తాడు. అయితే కథాక్రమంలో విలన్లో ఒకరైన ముకుందం తన తండ్రి అని బాలకు తెలుస్తుంది. తండ్రిని మార్చి దుష్టుల ఆట కట్టించడమే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం. అప్పటికే మంగమ్మగారి మనవడు వంటి భారీ హిట్తో ఫామ్లో ఉన్న బాలయ్య ఈ సినిమాలో రిక్షావాలాగా తనదైన మాస్ మేనరిజమ్స్తో ఆకట్టుకున్నారు. ఆయన డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీక్వెన్స్ మాస్ ప్రేక్షకులకు బాగా నచ్చాయి. అందం మరియు నటనతో భానుప్రియ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
చక్రవర్తి అందించిన పాటలు బాగున్నాయి. ముఖ్యంగా వేటూరి రాసిన సాహిత్యంతో కూడిన మాస్ సాంగ్స్ అప్పట్లో థియేటర్లలో సందడి చేశాయి. తన తండ్రి నందమూరి తారక రామారావు గారు శభాష్ రాముడు వంటి సినిమాల్లో మాస్ పాత్రలు చేసినట్లే బాలయ్య కూడా రిక్షా కార్మికుడి పాత్రలో కనిపించి తన తండ్రి వారసత్వాన్ని చాటుకున్నారు. ఈ సినిమాకు పరుచూరి సోదరులు రాసిన పవర్ఫుల్ డైలాగులు బాలయ్య ఇమేజ్ని పెంచడంలో దోహదపడ్డాయి. 1984లో బాలయ్య నటించిన మంగమ్మగారి మనవడు ఇండస్ట్రీ హిట్ కావడంతో అదే ఏడాది విడుదలైన పల్నాటి పులిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాక్సాఫీస్ కలెక్షన్స్. పల్నాటి పులి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. 1980లో కలెక్షన్ల అంకెలు అధికారికంగా బయటపెట్టే సంప్రదాయం తక్కువ. అయితే ఆ కాలంలో తక్కువ బడ్జెట్తో నిర్మితమై డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను తెచ్చిపెట్టిన సినిమాల్లో ఇది ఒకటి. బాలకృష్ణకు మాస్ ప్రేక్షకుల్లో తిరుగులేని ఇమేజ్ని తెచ్చిపెట్టిన సినిమాల్లో ఇది కూడా చేరింది. ఇక రిక్షావాలాగా రప్పాడించిన మరో హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. మాస్ ప్రేక్షకులను ఉర్రూతలోగించడంలో డైరెక్టర్ కోడి రామకృష్ణ సిద్ధాస్తుడు. ఆయన డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో 1995లో భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం రిక్షావాడు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా గురించి మరిన్ని ఆసక్తికర విశేషాలు, రివ్యూ మరియు బాక్సాఫీస్ వివరాలు. ఈ చిత్రంలో చిరంజీవి తండ్రి ధర్మరాయుడు, కొడుకు రాజు అనే 2 విభిన్న పాత్రలలో నటించారు. తండ్రి పాత్రలో చిరంజీవి నటన, ఆ గెటప్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. హీరోయిన్ల ఎంపిక నగ్మ గర్విష్టి అయిన ధనవంతురాలిగా, రాణి సౌందర్య రిక్షాలు అద్దకి మధ్యతరగతి యువతిగా నరసక్క నటించారు. సౌందర్య ఈ సినిమాలో కాస్త డీగ్లామర్ రోల్ పోషించడం విశేషం. కోటి అందించిన సంగీతంలో రూప్ తేరా మస్తానా, బాబా సెహగల్ పాడినది నీపెట్ట నాపుంజు పాటలు అప్పట్లో సెన్సేషన్ సృష్టించాయి. ముఖ్యంగా చిరంజీవి డాన్సులు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఈ సినిమా హిందీలోకి దేవాది పవర్మ్యాన్ పేరుతోనూ, తమిళంలోకి వీరపుత్రం పేరుతో డబ్ చేయబడింది. తండ్రిని చంపిన ప్రతినాయకులపై కొడుకు ఎలా పగతీర్చుకున్నాడు అనేదే పాతకాలపు రివెంజ్ డ్రామా ఇది. రాజు చిరంజీవి పట్నానికి వచ్చి రిక్షా తొక్కుతూ పేదల పక్షాన నిలబడతాడు. ఫ్లాష్బ్యాక్లో తండ్రి ధర్మరాయుడు ఒక గ్రామ నాయకుడని, విలన్ల కుట్ర వల్ల చనిపోయాడని తెలుస్తుంది. చిరంజీవి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ మరియు డాన్సులు, సౌందర్య మరియు చిరంజీవి మధ్య వచ్చే సన్నివేశాలు, కోటి అందించిన మాస్ సాంగ్స్ సినిమాను చాలా వరకు నిలబెట్టాయి. సినిమాలోని ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్ అంతగా ప్రభావం చూపలేకపోయింది. దీనివల్ల ప్రేక్షకులు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేకపోయారు. కోడి రామకృష్ణ మార్కు మాస్ ఎలిమెంట్స్ ఉన్న స్క్రీన్ ప్లే సరిగ్గా కుదరలేదని విమర్శలొచ్చాయి. భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ రిక్షావుడు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అంతకుముందు వచ్చిన ఘరానా మొగుడు వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన మెగాస్టార్ మూవీ ఇది. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరుపేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.